రైట్, మీరు రైట్ అనేది రైట్. దాంట్లో కూడా చైతన్య రెడ్డి అని ఆమె వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ 150 ఫీట్ల రోడ్ అనేది అది దాన్ని గవర్నమెంట్ ల్యాండ్లో ఉందని ఫస్ట్ ఇనీషియల్గా మాకు అక్కడ లోకల్ తహసీల్దార్ చెప్పారు. సో గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటే ఎస్ మేము రిమూవ్ చేయొచ్చు, బట్ ప్రైవేట్ ల్యాండ్లో ఉన్నటువంటిది తర్వాత తహసీల్దార్ సెట్ లేదు సార్ మన గవర్నమెంట్ ల్యాండ్లో ఏం లేదు అంతా అది ప్రైవేట్ ల్యాండ్లో ఉందని చెప్పినారు. చెప్పిన తర్వాత ప్రైవేట్ ల్యాండ్లో ఉన్నదాన్ని మేము ఎలా చేస్తాం? అది ప్రైవేట్ ల్యాండ్లో చేస్తే కనుక ఆ పైన మరి వందలాది మంది కొన్నోళ్ళు ఉన్నారు. రేపు అప్పుడు మీరే అంటారు ఎవడో ఒకటి బెనిఫిట్ చేయడానికి వందలాది మంది ప్లాట్లు కొన్నోళ్ళు వాళ్ళ సంగతి ఏంటని ఎవడో ఒకరికి అప్పుడు మా ఇటు మాట్లాడతారనమాట. అంటే వాడికి బెనిఫిట్ చేయడానికి మీరు వందలాది మందిని ఇబ్బంది పెడతారా అని చెప్పి అంటారనమాట. దాని మీద నేనే దానికి అక్కడ మేము అందుకో చెప్పాము రోడ్డు తీయటం అనేది అది ఇట్ ఈస్ నాట్ ఆర్ దిస్ థింగ్. అది ఓకే, రోడ్డు తీయటం అనేది ప్రైవేట్ ల్యాండ్లో రోడ్డు తీయటం అనేది నాకు సంబంధం లేదు. మీరు వెళ్ళి హెచ్ఎండిఏకో లేదా అక్కడ లోకల్ ఉన్నటువంటి వాళ్ళు మీరు కంప్లైంట్ చేయండి, అది నాకు కోర్టు డైరెక్షన్ ఇస్తే తప్పకుండా నేను చేస్తానని చెప్పి అదే చెప్పాము. వాళ్ళకి చెప్పింది అదే ఉన్నది. అండ్ బట్ అదే దాంట్లో నాలాసు ఎంక్రోచ్ చేసిన దాన్ని చెరువులు ఎంక్రోచ్ చేసిన దాన్ని మేము కూల్చి దాన్ని వెనక్కి తీసుకున్నాం. ఇది రోడ్డు ఒక కుంట అయితే చెప్పే కదా దాదాపు 10 ఎకరాలు, దాని మీద ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేసింది గవర్నమెంట్. సో ఎంక్వైరీ కూడా నడుస్తుంది. సో 10 ఎకరాలు అంటే అక్కడ దాంట్లో మీరు దాదాపు మోర్ దెన్ 200 crores ప్రాపర్టీ అది. సో అంటే మీకు ఇవన్నీ కూడా రేపు మా మీద ఊరికనే ఏదో ఆపాదించి మీరు ఇలా చేయలేదు అలా చేయలేదు కాబట్టి మీరు ఇదనంటే కనుక సరే దాని అన్నిటికీ కూడా మీరు ఉండవు. దాన్ని రేపు కాల్ డేటాతో చెక్ చేయండి, చాట్స్తో చెక్ చేయండి, లేకపోతే మీకు ఏది వాట్సాప్ చాట్స్లో కానీ లేకపోతే మీకు టవర్ లొకేషన్స్తో వాళ్ళు చెప్పిన కన్ఫెషన్ ఉంది ఎక్కడ కలిసారు ఏం కలిసారు అదంతా దాంట్లో అంతా వస్తుంది తెలుస్తుంది. కోర్టు కూడా ఏం చేసింది వాళ్ళ మీద ఎక్కడ కేసు వాళ్ళు క్వాష్ చేయమని వెళ్తే ఎక్కడ ఒప్పుకోలేదు. 41 నోటీస్ ఇచ్చి, ఎందుకంటే దాని సెక్షన్స్ 41 నోటీస్ ఇచ్చే సెక్షన్స్ క్వాషింగ్ ఒప్పుకోలేదు. కేసు కొట్టేయమనంటే కేసు కొట్టేయలేదు. హైకోర్టు అందరి మీద ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి ఇచ్చిందనమాట. సో కోర్ట్ ఆల్సో హెస్ గివెన్ ఎ డైరెక్షన్ దట్ వే. సో అందరి మీద ఇన్వెస్టిగేషన్ చేయండి, రేపు నిజానిజాలు తెలిసినవి. దట్ ఈస్ వాట్ మేము అడిగేది కూడా అదే, నిజానిజాలు తేల్చండి, ఒక సైంటిఫిక్ పద్ధతిలో తేల్చండి, బయటికి వస్తే దాన్ని రాని చూద్దాం అప్పుడు ఇది ఇప్పుడు చేయాల్సిన పని రంగనాథ్దే. ఇప్పుడు మనం నిలబడ్డది కల్వర్ట్, 150 ఫీట్ల రోడ్డు పైన వేసిన కల్వర్ట్ ఇది చూడండి. ఇది కల్వర్ట్ మనకు కనిపిస్తుంది. ఆ ముందుది చెరువు కనబడుతుంది కదా, సూరన్ చెరువు. అది సూరన్ చెరువు ఇంతవరదాకా చెరువే. ఇది టోటల్ FTL ఏరియానే. ఇది మనకు వాళ్ళు మట్టి పోసినటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ కనబడతాయి, ఎట్లా ఎంత హైట్లో మట్టి పోసి దీన్ని పూర్తి చేసిరు అన్నది. ఇదంతా చెరువే, దాదాపు 57 ఎకరాల విస్తీర్ణం గల చెరువు ఇది. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి 17% ఈ చెరువు కబ్జాకు గురైందని 2024లో మొన్న ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఆయన రిపోర్ట్ చెప్తున్నది. రంగనాథ్ ఏమంటాడంటే నేను వచ్చిన ఈడ 2 కేసులు పెట్టినా ఇవన్నీ గూలగొట్టినా అంటాడు. ఆయన గూలగొట్టింది ఏం లేదు, చిన్న ఈ ప్రీకాస్ట్ వాల్స్ వేసిరు కదా ఈ పక్కన, ఈ 2-3 గూలగొట్టిండు, అవతల పడ్డాడు. మీరు చూడండి నీళ్ళు ఎట్లా పోతున్నాయి. కల్వర్ట్ కట్టిండి ఈడ. అసలు వాటర్ బాడీని డైవర్ట్ చేసే అధికారము ఏ రియల్ ఎస్టేట్ ఒకటి కాదు, ఎవరికీ లేదు. అది క్రిమినల్ చర్య. ఒకవేళ కనుక అది చేస్తే వాల్టా యాక్ట్ ప్రకారంగా వాళ్ళ మీద కేసు పెట్టాలా కలెక్టర్ పరిధిలో ఉంటుంది ఈ యాక్ట్ అంతా కూడా. ఇది చూడండి, ఈ కల్వర్ట్ చూడండి, మనం కల్వర్ట్ మీద నిలబడ్డాం. ఇటు ప్యాన్ చేస్తే ఇదంతా కల్వర్టే. పాస్ అటు తిరుగు. 150 ఫీట్ రోడ్లో వీళ్ళు వేసిన కల్వర్ట్ చూడండి. గవర్నమెంట్ వేయాల్సింది, ఒకవేళ వేస్తే గవర్నమెంట్ వేయాలి. అసలు ప్రైవేట్ వాడు ముట్టుకునే అధికారమే లేదు. మరి ఇప్పుడు ఇది రంగనాథ్ పనే కదా, ఇది గూలగొట్టడానికి రంగనాథ్కి ప్రైవేట్ ఏం అడ్డం వస్తున్నది చెప్పండి ఒకసారి. అంటే ఎంత దుర్మార్గంగా ఈ నిజ నిర్ధారణలో మనం ప్రజలకు చూపిస్తున్న అంశాలు ఇవన్నీ. రంగనాథ్ సమాధానం చెప్తాడా? మరి ఇప్పుడు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు ఎవడి మీద బుక్ చేయాలా? 50 లక్షలు, ₹1 కోటి ఆ పైన తీసుకున్నది మీరా లేకపోతే వేరే వాళ్ళ? ఇంత దారుణంగా ఒక రకంగా ఇది భూమినే గ్యాంగ్ రేప్ చేస్తున్నారు. మీరు భూమినే గ్యాంగ్ రేప్ చేస్తున్నారు కదా, మిట్ట మధ్యాహ్నం పట్టపగలు. సో ఇది పరిస్థితి. 100 ఫీట్ల కాలువ ఇది, 100 మీటర్ల కాలువ ఇది. 100 మీటర్ల కాలువ మీద దీనికి పర్మిషన్ లేదని చెప్పి ఇరిగేషన్ వాళ్ళే కంప్లైంట్ చేసిర్రు. అయ్యా ఇరిగేషన్ మంత్రి జర నాయన వచ్చి చూడు మరిడా ఎవరు పైసలు తిన్నారు ఇంట్లో, ఎవరికి పైసలు ముట్టినాయి, ఎవరికి పైసలు ముడితే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా యాక్షన్ ఎవరు తీసుకోలేదు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీ ముఖ్యమంత్రి ఎవరి చేతులలో ఉన్నాడు, ఆయనకి ఎంత ముట్టినాయి, ఇరిగేషన్ మంత్రికి ఎంత ముట్టినాయి. ఇప్పుడు రఘు మీద మాట్లాడుతున్నారు కదా, రఘు మీదనైతే ఆధారాలు లేని మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వచ్చి గిది కూలగొడతా గిది ఆధారాలు చూపించుకుంటా ఇగో ఇది ఇల్లీగల్గా కట్టినరు, దీని సంగతి ఏంది నాయన అంటే రఘు 50 లక్షలు తీసుకున్నాడు, ₹1 కోటి వాని దగ్గర తీసుకున్నాడు. ఇప్పుడు వర్టెక్సోన్ మీద ఎంక్వైరీ జరగాలి, మీ మీద ఎంక్వైరీ జరగాలి, ఇది కూలగొట్టాలి.
ఇది వెంటనే కూలగొట్టాలి. ఇది ఎప్పుడు రేపు కూలగొడతారా, ఎల్లుండి కూలగొడతారా? కూలగొట్టరు. లేకపోతే ముఖ్యమంత్రి కూడా దీనిలో పైసలు బరాబర్ తిని ఉంటేనే ఇన్ని రోజుల నుంచి నడుస్తున్నది. వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఇప్పుడు. రైట్, మనం ఇంకా లోపలికి వెళ్దాం. ఇక్కడ ఎయిర్పోర్ట్ బార్డర్ వరకు వెళ్ళేసి వద్దాం ఒక్కసారి. ఓకే, యా చలో.